కృష్ణాంజనేయ గారు ఇంకో అంశం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ స్పందించాలి ఈ ఘటనపై అన్నారు. ఆయన కూడా స్పందించారు. 4 లక్షల మంది వచ్చినా జరగని ఇట్లాంటి ఘటన ఎందుకు జరిగింది? దాదాపు అంటే ఇది అలసత్వమే, నిజంగా అధికారుల మధ్య అలసత్వమే, ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం, నన్ను క్షమించండి అంటూ ఆయన అయితే మాత్రం కొంచెం భావోద్వేగానికి కూడా లోనైనటువంటి అంశం. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాలని ప్రతిపక్షం వాళ్ళు అంటారు, ఖచ్చితంగా అంటారు. అదే తిరుపతి కేంద్రంగా వారాహి డిక్లరేషన్ ఇచ్చాడు, అతను సనాతనిగా ప్రకటించుకున్నాడు, సనాతన ధర్మాన్ని నేను పరిరక్షించేటువంటి వ్యక్తిగా, ప్రమాదంలో ఉంది సనాతన ధర్మం, ఇవన్నీ కూడా ప్రకటన చేశారు. కాబట్టి అడుగుతారు, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. అయితే ఆయనే బాధ్యతల నుంచి తప్పుకోలేదు, వచ్చాడు, అక్కడికి వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూశారు. ముందు ఆయన బాధ్యతగా ఈ జరిగినటువంటి తప్పుకి తాను క్షమాపణ చెప్పారు. ఒక్క డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఆ విధంగా క్షమాపణ చెప్పమని ఆయన చెప్పటం అనేటువంటిది నిజంగా ఆయన అభినందించేటువంటి అంశమే. పవన్ కళ్యాణ్ ఇంకొక అంశాన్ని కూడా తన ప్రభుత్వం అయినప్పటికీ కూడా జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు ఫెయిల్యూర్ ఉంది, డీజీపీ దీని మీద రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా అనేటువంటి విషయాల మీద, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉంది, లేకపోతే టీటీడీ వైఫల్యం ఉంది. ఇప్పుడు నేను మీరు అనేటువంటి అంశం కాదు కదా, డిప్యూటీ సీఎం నేరుగా చెప్పాడు. పోలీస్ శాఖ వైఫల్యం ఉందంటే హోంమంత్రి వైఫల్యం ఉన్నట్టే కదా. ల్యాండ్ ఆర్డర్ తన చేతిలో పెట్టుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యం ఉన్నట్టే కదా. ఈ విషయాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? పవన్ కళ్యాణ్ ఆయన సీఎం నువ్వు రాజీనామా చేయని అనలేడు, హోంమంత్రి రాజీనామా చేయని అనలేడు. కానీ ఆయన చెప్పినటువంటి అంశం అయితే వైఫల్యం ఉందనేటువంటి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఈ వైఫల్యాన్ని ఇప్పుడు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది బాధాకరం. ఈ వైఫల్యము వాళ్ళ డిప్యూటీ సీఎం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటే ఎట్లా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి కదా. ఆ యాక్షన్ తీసుకునేటువంటి దిశగా ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరగటం లేదనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయం. బహుశా మరి బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా వాళ్ళు నిన్న సీఎంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. కానీ బీజేపీ పార్టీ యాంగిల్లో ఇంతవరకు ఇంకా సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. నేను అనుకుంటున్నాను తిరుమల భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయి, ఉగ్ర కోణాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు కూడా బహుశా సీరియస్ గా రెస్పాండ్ అవ్వచ్చేమో. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి దర్యాప్తును కోరేటువంటి అవకాశం కూడా బీజేపీ వైపు నుంచి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఇదైతే మాత్రం కేంద్రం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే ఒక పక్క తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అంటున్నాను. ఇది కేంద్రం అంటే కేంద్రం అనేది ఏమైనా ఇతర దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం. భారత్ ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో ఇప్పుడు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశమేనా? భక్తులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మరి ఇప్పుడు ఒక తిరుపతి మీద ఏదైనా కుట్రకోణం జరిగి ఉగ్ర కోణంలో ఏదైనా జరిగేటువంటి పరిస్థితి ఉన్నాయనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దర్యాప్తు చేయగలదా? దీనికోసము ఒక ఎన్ఐఏ భారతదేశ వ్యాప్తంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఎన్ఐఏ దర్యాప్తులోకి రావాలి అని అంటే మరి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇదేం రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం నువ్వెవరు రావటానికి అంటానికి లేదు. ఫెయిల్యూర్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని. రైట్. కేంద్రం ఎక్కడైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరిగినా సరే ఆ రైట్స్ అయితే మాత్రం కేంద్రానికి ఉంటాయి బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి. రైట్.